బెల్లంపల్లి శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతి ఏటా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 20 సంవత్సరాల క్రితం బెల్లంపల్లి గౌడ కులస్తుల సహకారంతో ఇతరుల సహకారంతో ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఈ గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకున్న వారి భక్తుల కోరికలు నెరవేరడంతో ప్రతి ఏటా ఇక్కడ భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు బెల్లంపల్లి శ్రీ రేణుకామాత ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్న ఎల్లమ్మ కాలనీకి చెందిన వాసులు ఈరోజు పెద్ద ఎత్తున వర్షాన్ని సైతం పక్కన పెట్టుకొని బోనాలు ఎత్తుకొని పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకొని ఎల్లమ్మ కాలనీ నుంచి దేవాలయం వద్దకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పణం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఎల్లమ్మ కాలనీ వాసులు ఉన్నారు. వారు అమ్మవారికి సమర్పించిన బోనాలు వారు చేసే కార్యం ఎలా ఉందో వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మీరు బెల్లంపల్లి రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం సంబంధించిన బోనాల కార్యక్రమం నిర్వహించారు. మీ బస్తీ నుంచి ఏదైతే బోనాలు వర్షాన్ని సైతం పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇక్కడ దేవాలయం యొక్క విశిష్టత ఏంటిది? మీరు ఎట్లా బోనాల కార్యక్రమం ఎట్లా నిర్వహించుకుంటున్నారు? ఏదైతే గత 20 సంవత్సరాల క్రితం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఎల్లమ్మ తల్లి గుడి అనేది, ఈ ఎల్లమ్మ తల్లిని ఆనుకున్నటువంటి ఒక సుమారు 100 కుటుంబాలు ఎల్లమ్మ కాలనీ వాసులం అందరం కలిసి పోయిన సంవత్సరం నుంచి ఈ కాలనీ వాసులము సమిష్టిగా ఒక 100 కుటుంబాలు ఒక్కతాటిపైకి వచ్చి వర్షాలు వాతావరణ పరిస్థితులు ఏది లెక్క చేయకుండా, ముఖ్యంగా మనకు కావాల్సింది వర్షాలు కాబట్టి రైతులు సుభిష్టంగా ఉండాలంటే, పంటలు మంచిగా వండాలంటే వర్షాలు పడాలి. కాబట్టి ఎల్లమ్మ తల్లికి ఏ విధంగా అయితే పోషమ్మతో పాటు ఎల్లమ్మ బోనాలు కూడా ఇక్కడ మన ఎల్లమ్మ కాలనీలో సమర్పించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మా ఎల్లమ్మ కాలనీ అంటే భూదకాలనీ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది కాబట్టి మా సర్పంచ్ గారు పూర్తి స్థాయిలో మాకు సహకారం అందించడం జరిగింది. దీనికోసం మనం గత వారం రోజుల నుంచే వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకుంటూ ఎల్లమ్మ తల్లికి మనం ఏ విధంగా ఉత్సవాలు చేద్దాం, ఇంటింటికి ఏ విధంగా వెళ్దాము, ధూపదీప నైవేద్యాలతోని పంచవర్ష పరిమాణాలతో ఎల్లమ్మ తల్లికి మనము ఖచ్చితంగా ఎల్లమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కుటుంబం అనేది చాలా సుభిక్షంగా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం గత వారం రోజుల కంటే ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరూ మేమున్నాము అని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం తీస్తాం ఎల్లమ్మ తల్లి దీవెనలు బెల్లంపల్లిలో ఉన్నటువంటి బుధకాలను, అదేవిధంగా ఎల్లమ్మ కాలనీ కాకుండా పూర్తి బెల్లంపల్లి నియోజకవర్గానికి, ఆ తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి చేకూర్చాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాం. నిన్న మొదలు పెట్టామో లేదో, నిన్న సాయంత్రం ఎల్లమ్మ తల్లికి ముందు రోజుగానే సాయంత్రం వచ్చి మేము ముఖ్యంగా ఇది చక్కెర, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లాంటి పంచామృతాలతో శుద్ధి చేసి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అమ్మవారికి నూతన వస్త్రం కూడా సమర్పించేసి కొన్ని కుటుంబాలకు అందరం కలిసి సమిష్టిగా ఇక్కడ ప్రతిసారి చేస్తూ వస్తున్నాం. కాబట్టి రాత్రి వరమదేవుడు కరుణించి ఈ వర్షాకాలంలోనే అతిపెద్ద భారీ వర్షంగా రాత్రి సంభవించడం జరిగింది. దీన్ని చాలా సంతోషంగా భావిస్తూ పూర్తిగా ఆయురారోగ్యాలతో మా ఎల్లమ్మ కాలనీ వాసులు మంచిగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. మనకి ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్ గారికి పూర్తి సహకారం అందించడానికి మరొకసారి మా ఎల్లమ్మ కాలనీ వాసులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం వేడుక ఎల్లమ్మ తల్లి దేవాలయం మంచిగా జరుగుతుంది. మాకు ప్రతి సంవత్సరం మంచిగా వర్షాలు పడుతున్నాయి. అన్నీ ఆమె కరుణ కటాక్షం మా యందు ఉండడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఎల్లప్పుడూ ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాము ఎల్లమ్మ తల్లిని. అందరు ప్రజలు మంచిగా ఉన్నారు, పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు. మా చదువుల ప్రకారం కానీ, ఇళ్ళ ప్రకారం కానీ, భూముల ప్రకారం కానీ ఆ తల్లి మాకు అన్నీ ఇచ్చింది. ఎల్లమ్మ తల్లి దీవెనలతో బెల్లంపల్లి పట్టణం నందు ఎల్లమ్మ తల్లి కాలనీలో మేము గత సంవత్సరం 3 సంవత్సరాల సంధి బోనాలు నిర్వహించుకుంటున్నాము. 3 రోజుల సంధి మా కుటుంబంలో కలిసినట్టు, మా కుటుంబ సభ్యులతో ఉన్నట్టు మా కాలనీ వాసులందరూ ఎంతో తల్లి కృపతో, ఎంతో భక్తి శ్రద్ధలతో నిన్నటి 3 రోజుల సంధి యథావిధిగా వర్షాలు ఉన్నా అంత ఇబ్బంది లేకుండా వర్షంలోనైనా మా కుటుంబ సభ్యులలాగా మెదిలి అందరూ ఒకలాగానే ఉండి భక్తి శక్తులతో ఆ ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఎంతో వర్షం కాలం ఉన్న ఎలాంటి ఇబ్బందులు లేకున్నా, ఎలాంటి అవయాగాలు ఎలాంటిది లేకున్నా తల్లి దగ్గరికి వచ్చి బోనాలు నిర్వహించుకొని తల్లి కృపకు మేము బాధ్యులమైనామని ఆశిస్తూ బెల్లంపల్లి ఎల్లమ్మ కాలనీ నివాసులము ఇంత అభివృద్ధి చెంది ఇంత నియంగా 3 సంవత్సరాల నుండి ఈ బోనాలు నిర్వహించుకుంటున్నందుకు మా కుటుంబ సభ్యుల అందు ఈ తల్లి కృప, మా దేవుడు కృప ఉండాలని కోరుచు ఎల్లమ్మ కాలనీ వాసులు సంతోషంగా ఉండాలని కోరుచున్నాం.